మీ పేరన్నా? శ్రీనివాస్ అన్న. ఓకే. ఇప్పుడు ఏపీలో అమరావతి అని చెప్పేసి కూడా ఇటు కూటమి చెప్తున్నారు నేపథ్యంలో గతంలోనేమో వైసీపీ అధికారంలోకి వచ్చే ముందేమో అమరావతి అని చెప్పి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులను చెప్పిన తర్వాత మళ్ళీ ఏమో సజ్జల రామకృష్ణారెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. కాదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే అమరావతి మా రాజధాని అని చెప్పేసి ఓవరాల్గా ఇష్యూ మీద ఏం చెప్తారు? నిజంగా ఏపీకి అసలైన రాజధాని ఏది అంటే ఏం చెప్తారు? అన్న సజ్జల రామకృష్ణ ఆయన ఎవరో తెలియదు అన్న. ఆయన ఏంటంటే బయట పేరు తెచ్చుకోవడానికి ఏదో బయటకు వచ్చి 2 మాటలు మాట్లాడుతున్నాడు తప్ప ఆయన సంగతి ఎవరికీ తెలియదు. ఆయనకి అమరావతి సంగతి తెలియదు. కాబట్టి ఆయన గురించి కానీ అమరావతి గురించి కానీ ఆయన మాట్లాడాడు అని చెప్పేసి మాట్లాడతాం, మనం రాంగ్ అవుతాం. అంటే నిజంగా ఇప్పుడు వైసీపీ యూటర్న్ తీసుకుందా అమరావతిలో అంటే ఏం చెప్తారు? యూటర్న్ తీసుకుందంటే ఇంకా క్లారిటీ లేదన్న. ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే బయటికి రావట్లేదు. ఆయన 11 సీట్లే ఉన్నాయి, బయటికి వెళ్ళి ఏం మాట్లాడలేని పరిస్థితి. కాబట్టి ఆయన ఏం చెబుతాడు అనేది ఆలోచన జనంలో లేదు. ఏంటంటే అక్కడ అభివృద్ధి అనేది పరుగులు పెడుతుంది. ఆ విషయంలో ఉండారు తప్ప వీళ్ళ గురించి ఎవరు పట్టించుకోవటం కానీ జరగట్లేదు. అంటే 29లో జగనే మళ్ళీ సీఎం అవుతారు, ఖచ్చితంగా అమరావతి రాజధాని ఉంటుందని చెప్పేసి కూడా సజ్జలు చెప్తున్నారు. గతంలోనేమో వాళ్ళు 24లోనేమో అంటే 24-28 మధ్యలోనేమో వాళ్ళు ఏం చేశారు, ఋషికొండ కట్టారు, విశాఖ అని చెప్పారు. అన్న సజ్జల అంటే ఎవరో తెలియదు. నేను ఇప్పుడు కూడా అదే చెబుతున్నా, నీకు సజ్జల అంటే ఎవరో తెలియదు. ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి తెలియదు. ఆయన చెప్పే మాటలు ఎవరు పట్టించుకోరు, అంతే. ఓకే. పోలవరం పరిస్థితి ఏంది? పోలవరం ఎవరు కడతారు ఏంటి? ఎవరి ప్రభుత్వ హయాంలో అది ఓపెన్ అవుతుంది అంటే ఏం చెప్తారు? వాళ్ళు సంవత్సరం అన్నారు, వీళ్ళు సంవత్సరం అన్నారు, ఆ సంవత్సరం ఈ సంవత్సరం ఏమీ అవ్వలేదు. అది వైఎస్ఆర్ పూర్తి చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి రాయి వేశాడు, చంద్రబాబు పూర్తి చేస్తాడు, అంతే. కట్టలేరు అన్నట్టు కూడా అంబటి రాంబాబు ఏదో మాటలు మాట్లాడుతున్నారు. సంవత్సరంలో పీకేస్తాం, ఆ సంవత్సరంలో పీకేస్తాం అని చాలా మందిని చూసాం. ఆయన ఎవరు, అనిల్ యాదవ్ ఒకడు, ఈ అంబటి రాంబాబు ఒకడు, పిల్లర్స్ అన్ని లెక్కబెట్టి వెళ్ళటమే అయిపోయింది వాళ్ళ కాలంలో. ఇప్పుడు ఏమి సిచ్యువేషన్ ఏం కనపడతా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తారని ఆశ ఉంది. ఓకే. ఇప్పుడు మొన్న కృష్ణానదిలో రిటర్నింగ్ వాళ్ళు మేమే కట్టామన్నట్టు కూడా అంబటి రాంబాబు కూడా చెప్పడం జరిగింది. అంబేద్కర్ స్టాచ్యూ కూడా మేమే కట్టామన్నట్టు కూడా మాట్లాడుతున్నారు కదా. జనానికి ఉపయోగపడే కట్టాలి. నువ్వు అవి కట్టాను ఈ కట్టాను, కేసీఆర్ కట్టాడు అని అంటే కేసీఆర్కి ఆదాయం ఉంది, నీకేం ఆదాయం ఉంది నువ్వు కడతానికి? అది అంతమించి ఏం లేదు. ఓకే. ఎట్లా ఉంది కూటమి పరిపాలన, ఎట్లా ఉంది ఏంటి పరిస్థితి? ఇంకా 4 ఏళ్ళు ఉందన్న. సంవత్సరంలో వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 పూర్తి చేశారు. అట్లాగే ఉద్యోగులకి ప్లస్ అట్లాగే అమరావతి ఈ 4 సంవత్సరాలు పూర్తి చేసి ఎలక్షన్లకి వెళతారనే ఆశ మాకు. పథకాలు బాగున్నాయి. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టారు, ఫ్రీ బస్లో కొట్టుకుంటున్నట్టు వీడియోలు బయటకు వస్తున్న పరిస్థితి. తెలంగాణ వీడియోలనే చూపిస్తున్నారన్న. అక్కడ కొట్టుకునే ఏమీ లేదు, తెలంగాణ వీడియోలే. మన విజయనగరం యాంకర్దే హైలైట్ అయింది. ఆమె యాంకర్ అంట, అది ఒరిజినల్ వీడియో కాదంట. మరి అన్నీ ఇక్కడ జరిగినాయి అన్నీ అక్కడ చూపిస్తున్నారు తప్ప ఒక్క వీడియో కూడా లేదు. ఆడ కొట్టుకోవటాలు ఏమీ లేవు. ఓకే. ఇప్పుడు తల్లికి వందనం మేము ఇచ్చాం కాబట్టి పేరు మార్చి అమ్మఒడి అని పేరు మార్చి వాళ్ళు ఇస్తున్నారు, దాంట్లో ఏం ఘనకార్యం ఉంది అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. నువ్వు ఒక్కళ్ళకే ఇచ్చావు, కుటుంబంలో 2 ఉంటే నువ్వు ఒక్కళ్ళకే ఇచ్చావు, మిగతా వాళ్ళు పనికి వెళ్ళారు. కానీ ఇప్పుడు అట్లా కాదు కదా, అందరికి ఇస్తున్నాడు. ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాడు. ప్రతి కుటుంబంలో నుంచి ప్రతి పిల్లోడు వెళ్ళి గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నాడు. గవర్నమెంట్ స్కూల్కి ఒక విలువ వచ్చింది, గవర్నమెంట్ గురువుకి ఒక విలువ వచ్చింది. అది కూటమి ప్రభుత్వం అంటే, అది పవన్ కళ్యాణ్ అంటే, అది చంద్రబాబు నాయుడు అంటే. అంటే గవర్నమెంట్ స్కూల్కి రెవల్యూషన్ తెచ్చింది జగన్మోహన్ రెడ్డి అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. నేను చెబుతుంది అదే కదన్నా, నువ్వు ఒక్కళ్ళకే ఇచ్చావు. నువ్వు ఒక్కళ్ళకి ఇవ్వటం వల్ల ప్రయోజనం ఏముంది? మిగతా వాళ్ళని పనికి పంపించారు. 2 ఉంటే ఒకళ్ళని పనికి పంపించారు, ఒకళ్ళని చేర్చారు. అది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వల్ల అందరికీ ఇస్తున్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి శుభ్రంగా స్కూల్కి పంపిస్తున్నారు, స్కూల్ బస్సులు కొనిస్తున్నారు, అన్ని కొనిస్తున్నారు, పంపిస్తున్నారు, చదివిస్తున్నారు. ఓకే. ఇప్పుడు రేపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారా రారా ఏం చెప్తారు దానికి? తెలియదన్నా. ఇక్కడ కేసీఆర్ రాలా, అక్కడ నేను రాలా అనే ఫీలింగ్లో ఉన్నాడు, అంతే. ఆయనకి ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తారట కదా. ప్రతిపక్ష హోదా అంటే ఏవో లెక్కలు ఉన్నాయంట. హోదా ఇవ్వాలన్నా కూడా అన్ని సీట్లు రావాలనేది ఏందేందో చెబుతున్నారన్న. మరి క్లారిటీగా తెలియదు. మరి ఆ హోదా ఇస్తేనే వస్తానని ఆయన అంటున్నాడు. అది మీడియా ముందుకు వచ్చి మా ఏదో సగం తెలిసి సగం తెలియకుండా మాట్లాడుతున్నాడని అనుకుంటున్నాం. అది ఓకే. ఇప్పుడు అమరావతికి ఐకానిక్ టవర్స్ వచ్చే అవకాశం ఉందా? ఎప్పుడు పూర్తవుతుంది? ఏం చెప్తారు? రాజధాని ఎప్పుడు హైదరాబాద్ లాగా ఎప్పుడు తీర్చిదిద్దుతారంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా నారాయణరావు గారు, లోకేష్ గారు గుప్పెట్లో గుంటూరు విజయవాడ, అమరావతి అంటే గుంటూరు విజయవాడ చుట్టూ అభివృద్ధి అనేది మొదలవుతుంది. ఇంకొక 40,000 ఎకరాలు ముందుకొచ్చారు. రైతులు కానీ రైతు కుటుంబాలు కానీ ఇవ్వడానికి సిద్ధంగా ఉండారు. అభివృద్ధి అనేది ఈ 4 ఏళ్లలో కనపడిద్ది. కూటమి ప్రభుత్వం ఇంకొక 5 ఏళ్ళు అవకాశం జనమే ఇస్తారు ఆ అభివృద్ధి చూసి. అంటే రియల్ ఎస్టేట్ మాఫియా మళ్ళీ పెరిగిపోతుంది అన్నట్టు కూడా పెంచి పోషిస్తున్నారు అన్నట్టు కూడా వైసీపీ నాయకులు చెప్తున్నారు. ఆడ మాఫియా చేయటానికి హైదరాబాద్కు మళ్ళీ కొండలు గొట్టలు పేర్లు అవి లేని కాదు. ఆడ ఉంది భూమి ఎవరిది? రైతుది.
3 పంటలు పండించిన రైతుది అక్కడ ఉన్న భూమి. కాబట్టి అక్కడ ఎవరు చేయబెట్టలేరు, ఎవరు ఏమీ చేయలేరు. ఇప్పుడు ఏపీలో ఫ్రీ బస్సు వల్ల ఆటో డ్రైవర్లకు అన్యాయం చేస్తున్నారు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. దసరా కానుక పడుతుంది అన్న, 15,000 దసరా కానుక పడుతుంది. ఇంకేందన్న, ఆటో వాళ్ళంతా ఫుల్ ఎంజాయ్గా ఉండారు, ఎంజాయ్ చేస్తున్నారు. నాకే 4 ఆటోలు ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉంది, ఎవ్వరు బాధపడతల్లా. మొన్నే ఆధార్ కార్డులు పెట్టుకున్నారు, అప్లై చేసుకున్నారు, నలుగురికి పడుతున్నాయి. ఇంకేంది, నడిపే వాళ్ళకే, డ్రైవర్ నాకు ఆటో ఉందని చెప్పేసి నాకే కాదు, ఎక్కడికి మళ్ళీ అందరికీ పడుతున్నాయి. ఎట్లా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి పాలన చూసుకున్నా, చంద్రబాబు కూటమి పాలన చూసుకున్నా ఎట్లా ఉంది, ఏంటి అభివృద్ధి అంటే? ఒక్కటే మాట అన్న, జగన్మోహన్ రెడ్డి గారు ₹1,00,000 ఇచ్చారు కుటుంబానికి, ఇవ్వలేదని అంటలా. కానీ ఆ ₹1,00,000 గవర్నమెంట్కి ఖర్చు పెడతానే సరిపోయింది. కూటమి ప్రభుత్వం 4 ఏళ్ళే ఇస్తుంది, 4 ఏళ్ళు లోపలికి వెళ్తున్నాయి అంతే. లిక్కర్ ఎట్లా ఉంది? లిక్కర్ దాని గురించి తెలియదు అన్న. ఓకే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.